ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ప్రకటించింది. 6 ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రీటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా 5 క్యాప్డ్ ప్లేయర్లు, 2 అన్క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ కల్పించింది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రీటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎం కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు. అక్టోబర్ 31వ తేదీలోపు తమ రిటెన్షన్ లిస్ట్ ను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం రీటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 5 ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్ల రూపాయలు, 14 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్లను రీటైన్ చేసుకుంటే మాత్రం 4 కోట్ల రూపాయలు నిర్ణయించింది. అయితే ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత ఏకంగా 6 స్టార్లు టీమిండియాలోకి అరంగేట్రం చేశారు. దీంతో వాళ్లకు అన్క్యాప్డ్ ప్లేయర్లు అనే ట్యాగ్ పోయింది. మరోవైపు ఇది ఫ్రాంచైజీలకు ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. 4 కోట్ల రూపాయలతో రీటైన్ చేసుకునే వెసులుబాటు పోయి కనీసం 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా గత 3 నెలల్లో అభిషేక్ శర్మ, నితీష్, పరాగ్, మయాంక్ యాదవ్, దేశ్పాండే, సాయి సుదర్శన్ భారత జట్టులోకి వచ్చారు.